న్యూ టీవీ తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చల్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, పండుగ సందర్భంగా అదనంగా 33% అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. అలాగే సంక్రాంతి పండుగ ప్రయాణాలతో పాటు శబరి, కుంభమేళాకు వెళ్లే వారు కూడా ఉండడంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లను నడపాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇక హైదరాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రైన్స్ అన్ని ఎప్పుడు నిండిపోగా ఇప్పుడు ఊరెళ్లే వారికి ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నా కూడా ట్రైన్స్ లేవని అంటున్నారు. ప్రత్యేక రైళ్లు, జనరల్ బోగీలు పెంచాలని అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, భీమవరానికి అదనపు బస్సు సర్వీసులు కేటాయించామని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.